VS Code, Visual Studio Code, developed by Microsoft. It is free and open source IDE application. Internal features: debugging, syntax highlighting, intelligent code compilation, code refactoring, and Git related projects supported. Mostly programmers and coders using VS Code. Browser open. Google search box లో Visual Studio Code download enter. కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్. అఫీషియల్ లింక్ ఫస్ట్ సెక్షన్ లో డిస్ప్లే అవుతుంది. visualstudio.com. డౌన్లోడ్ Visual Studio Code, Mac, Linux, Windows. మౌస్ లెఫ్ట్ క్లిక్. Visual Studio Code అఫీషియల్ వెబ్ ఇంటర్ఫేస్ కంప్లీట్ డిస్ప్లే అయిన తర్వాత లేటెస్ట్ వర్షన్ 1.93. మిడిల్లో డౌన్లోడ్ Visual Studio Code, ఫ్రీ అండ్ బిల్ట్ ఆన్ ఓపెన్ సోర్స్. integrated Git, debugging and extensions, other programming languages. Supported OS, Windows, Linux, Mac. Users కూడా డౌన్లోడ్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు. Windows 10, Windows 11 supported. Windows blue color button, mouse left click. Thanks for downloading VS Code. Downloads section లో VS Code user setup x64-bit latest version 1.93 exe setup file downloading process start. Next step installation setup. Browser minimize, file explorer document open. Third option downloads folder లో VS Code setup file display అవుతుంది. mouse right click. First one open option, mouse left click. Open file security warning window లో first one run button, mouse left click. Download folder minimize. Setup Microsoft Visual Studio Code user window లో user agreement left side two options display అవుతుంది. First one I accept the agreement, circular tick mark set, mouse left click. First button next click. Select destination location. Local disk C drive లో users folder లో user info lines path section లో VS Code related new folder అనేది క్రియేట్ అయ్యి ఫైల్స్ అనేది కాపీయింగ్ ప్రాసెస్ స్టార్ట్. సెకండ్ వన్ నెక్స్ట్ క్లిక్. సెలెక్ట్ స్టార్ట్ మెనూ ఫోల్డర్, Visual Studio Code ఫోల్డర్ అనేది న్యూలీ క్రియేటెడ్. సెకండ్ వన్ నెక్స్ట్ క్లిక్. సెలెక్ట్ అడిషనల్ టాస్క్. మిడిల్లో టూ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ అడిషనల్ ఐకాన్స్. క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్. డెస్క్టాప్ పై Visual Studio Code రిలేటెడ్ ఐకాన్ డిస్ప్లే కావాలంటే బాక్స్లో టిక్ మార్క్ సెట్, మౌస్ లెఫ్ట్ క్లిక్. సెకండ్ ఆప్షన్ అదర్, టూ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది డిఫాల్ట్గా వితౌట్ టిక్ మార్క్. టిక్ మార్క్ సెట్ చేయాలి, మౌస్ లెఫ్ట్ క్లిక్ ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్కు బాక్స్లో టిక్ మార్క్ సెట్, మౌస్ లెఫ్ట్ క్లిక్. సెకండ్ బటన్ నెక్స్ట్ క్లిక్. రెడీ టు ఇన్స్టాల్. ఇన్స్టాల్ బటన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. వెయిట్ అండ్ హియర్ ఫ్యూ మినిట్స్. ప్రాసెస్ కంప్లీటెడ్. డెస్క్టాప్ పై Visual Studio Code రిలేటెడ్ లోగో డిస్ప్లే అవుతుంది. కంప్లీటింగ్ ద Visual Studio Code setup vised. ఫినిష్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫస్ట్ టైం Visual Studio Code ప్రోగ్రామ్ను లాంచ్. కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ బ్లాక్ కలర్ థీమ్లో డిస్ప్లే అవుతుంది. గెట్ స్టార్టెడ్ VS Code. మార్నింగ్ సెషన్లో వర్క్ చేస్తున్నప్పుడు డార్క్ థీమ్లో సెట్ చేస్తున్నట్టు థీమ్స్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు వైట్ కలర్ థీమ్ను సెట్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అనేది వైట్ థీమ్లో డిస్ప్లే అవుతుంది. సి మోర్ థీమ్స్. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. వెల్కమ్ పేజ్ క్లోజ్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోరర్, మౌస్ లెఫ్ట్ క్లిక్. సెకండ్ వన్ సర్చ్ ఐకాన్. థర్డ్ వన్ సోర్స్ కంట్రోలర్. ఫోర్త్ వన్ డీబగ్గింగ్ ప్రాజెక్ట్స్. ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్, మౌస్ లెఫ్ట్ క్లిక్. VS Code ఐడిలో ఎనీ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేయాలంటే ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ప్లగిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ PHP రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేస్తే సర్చ్ బాక్స్లో PHP అని ఎంటర్ చేయాలి, మౌస్ లెఫ్ట్ క్లిక్. సెకండ్ వన్ PHP ఇంటెలిఫెన్స్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఇన్స్టాల్ బ్లూ కలర్ బటన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. PHP రిలేటెడ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోడింగ్ అనేది ఎంటర్ చేయాలి. జావా రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేసినప్పుడు జావా ఫస్ట్ వన్ ఎక్స్టెన్షన్ ప్యాక్ జావా, మౌస్ లెఫ్ట్ క్లిక్. సింగిల్ క్లిక్ జావా రిలేటెడ్ 7 ఎక్స్టెన్షన్ ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు, మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. పైథాన్ ఫస్ట్
extension, mouse left click. Install, blue color button, click. Completed, second button, uninstall display. Search box లో mouse left click. Code runner, enter, mouse left click. Code runner ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ అవుట్పుట్ కోడింగ్ అనేది రన్ చేయాలంటే కోడ్ రన్నర్ ప్లగిన్ అనేది ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్. సపోర్టెడ్ రన్ సి అండ్ సి ప్లస్ ప్లస్, జావా, జేఎస్, పిహెచ్పి, పైథాన్, పేరల్, రూబీ, గో, పవర్ షెల్, సిఎండి, విబి స్క్రిప్ట్ రన్ చేయాలంటే కోడ్ రన్నర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇన్స్టాల్, క్లిక్, మౌస్ లెఫ్ట్ క్లిక్. సి అండ్ సి ప్లస్ ప్లస్ రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేయాలంటే పీసీలో MinGW Win64 కంపైలర్ జీసీసీ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో సి అండ్ సి ప్లస్ ప్లస్ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాతనే కోడింగ్ అనేది చేయొచ్చు. క్లోజ్. ఫస్ట్ వన్ ఎక్స్ప్లోరర్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఓపెన్ ఫోల్డర్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఓపెన్ ఫోల్డర్ విండోలో లెఫ్ట్ సైడ్ సెకండ్ వన్ డెస్క్టాప్, మౌస్ లెఫ్ట్ క్లిక్. మౌస్ రైట్ క్లిక్, న్యూ ఆప్షన్ సెలెక్ట్. సబ్ ప్యానెల్లో ఫస్ట్ వన్ ఫోల్డర్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫోల్డర్కు రీనేమ్ ఎంటర్. పైథాన్ ఫైల్స్, కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. సెలెక్ట్ ఫోల్డర్ బటన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. పైథాన్ ఫైల్స్ ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ ఫస్ట్ వన్ ఐకాన్, న్యూ ఫైల్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫైల్ నేమ్ ఎంటర్, చారిటెక్ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్ .py. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. న్యూలీ క్రియేటెడ్ ఫైల్ charitech.py. పైథాన్ రిలేటెడ్ సింపుల్ కోడ్ ఎంటర్. ఫైల్ మెను క్లిక్, సేవ్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. అవుట్పుట్ చెక్ చేయాలంటే బాటమ్ సైడ్ టెర్మినల్ విండో ఓపెన్ చేయాలి. టెర్మినల్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫస్ట్ వన్ న్యూ టెర్మినల్, మౌస్ లెఫ్ట్ క్లిక్. బాటమ్ సైడ్ టెర్మినల్ విండో డిస్ప్లే. రైట్ సైడ్ టాప్లో ప్లే బటన్ డిస్ప్లే అవుతుంది. సెకండ్ వన్ డౌన్ యారో క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ రన్ పైథాన్ ఫైల్, మౌస్ లెఫ్ట్ క్లిక్. టెర్మినల్ విండోలో కోడింగ్ రిలేటెడ్ అవుట్పుట్ చారిటెక్ ఇన్ఫో వరంగల్ డిస్ప్లే. లెఫ్ట్ సైడ్ గేర్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది. మేనేజ్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. థర్డ్ వన్ సెట్టింగ్స్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. రన్ టెర్మినల్ ఎంటర్ చేయాలి సర్చ్ బాక్స్లో. కోడ్ రన్నర్ రన్ ఇన్ టెర్మినల్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. కోడింగ్ రిలేటెడ్ టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఫాంట్ ఎడిటర్ ఫాంట్ సైజ్ డిఫాల్ట్గా 14 అని డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్, కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్, 20 ఎంటర్. మౌస్ వీల్ జూమ్ ఎంటర్ చేయాలి. మౌస్ వీల్ జూమ్ సెకండ్ ఆప్షన్. లెఫ్ట్ సైడ్ బాక్స్లో టిక్ మార్క్ సెట్, మౌస్ లెఫ్ట్ క్లిక్. నెక్స్ట్ సెట్టింగ్స్ విండో క్లోజ్. ఫాంట్ సైజ్ రిలేటెడ్ మాడిఫికేషన్ కోడింగ్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఫాంట్ను ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా కీబోర్డ్లో షార్ట్కట్ కీ కంట్రోల్ కీ ప్రెస్. ఎట్ ఏ టైంలో మౌస్ స్క్రోల్ బటన్ మిడిల్లో ఉన్న బటన్ను బాటమ్ సైడ్ అండ్ టాప్ సైడ్ మూవ్ చేసినప్పుడు ఫాంట్ సైజు మాడిఫై అవుతుంది, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. మన కన్వెంట్ సైజులో సెట్ చేసుకోవచ్చు. టెర్మినల్ విండో అన్నెసెసరీ అయితే రైట్ సైడ్ టాప్ ఎడ్జ్లో ఎక్స్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు టెర్మినల్ విండో హైడ్ అవుతుంది. రీసెట్ చేయాలంటే మెనూ బార్లో టెర్మినల్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫస్ట్ ఆప్షన్ న్యూ టెర్మినల్, మౌస్ లెఫ్ట్ క్లిక్. పైథాన్ రిలేటెడ్ ఫస్ట్ ఫైల్ అవుట్పుట్ చెక్ చేయాలంటే రైట్ సైడ్ సెకండ్ వన్ పైథాన్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ పవర్ షెల్ విండోలో కానీ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ షెల్ విండోలో కానీ అవుట్పుట్ను రన్ చేయాలంటే ప్లస్ ఐకాన్ రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. డౌన్ యారో క్లిక్ చేయాలి. సెకండ్ పవర్ షెల్ విండో అండ్ కమాండ్ ప్రాంప్ట్ విండో ఎనీ వన్ విండోలో అవుట్పుట్ కోడ్ అనేది రన్ చేయొచ్చు. టెర్మినల్ విండో మిడిల్లో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ లైన్ ఫామ్. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి టాప్కు అండ్ డౌన్ మనకు కన్వీనియంట్గా మూవ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఫోల్డర్ విండోలో మిడిల్లో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ లైన్ టాప్ టు బాటమ్ డిస్ప్లే అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్కు మూవ్ చేయొచ్చు మనకు కన్వీనియంట్గా. మౌస్ లెఫ్ట్ క్లిక్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. క్లోజ్ విండో.